ఆ టైంలో మనకి ఎవరైనా ఉంటారా? సపోజ్ నేనే అనుకో, నేనే నా తాను నేనే సర్పంచ్గా ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాం, ఏం చేస్తాం? ఎవరి దగ్గరకు పోతే పని అవుతుంది, ఎవరి దగ్గర పోతే పని కాదు. ఏదో మాటలు పెట్టి మభ్యపెట్టి సరే చూద్దాంలే చేద్దాంలే నడుస్తుంది అన్నట్టు కొంతమంది చాలా మంది జరుగుతూ ఉంటుంది. నాకు మనసుకు చాలా బాధ అనిపించింది. ఎప్పుడంటే కొన్ని విషయాల్లో మన హనుమంతన్న బిడ్డకు ఆపరేషన్ అయి ఉండే, ఇదే రంజిత్ కుమార్ సార్ దగ్గరికి వెళ్ళేసి ఏరియా హాస్పిటల్లో ఆపరేషన్ కావాలి ఆ పిల్లకి, లేకపోతే చనిపోయే పరిస్థితి ఆ పాపకి. ఆ టైంకి నేను రాజేందర్ రెడ్డి నేను ఆ పార్టీలో ఉండి కూడా ఆ నాయకుడిని అడుక్కున్న రోజులు ఉన్నాయి. నేను అదా ఇంత పరిస్థితి, మా అన్న కూతురు చిన్న పాప హాస్పిటల్లో ఉంది, ఆపరేషన్ చేయాలి అని అన్నప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడము, ప్రవీణ్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడం, ఇది చాలా బాధ అనిపించింది. ఆ టైంలో ఒకటే ఒక ఫోన్ కొట్టినా నేను, అన్న వాళ్ళ కూతురు పరిస్థితి బాగాలేదు, రంజిత్ కుమార్ డాక్టర్ ఆపరేషన్ చేయనంటున్నాడు, సంగతి ఏంది? నువ్వు ఫోన్ పెట్టే నేను అప్పుడప్పుడు మల్లికార్జున్ ఆయన ఫోన్ చేసి నేను ఇప్పుడు చెప్తున్నా, నువ్వు 2 నిమిషాలు అక్కడ ఉన్నామంటే నారాయణపేట్ టౌన్లో ఒక ఏరియా హాస్పిటల్ మొత్తం కదిలిపోయింది, షేక్ అయిపోయింది ఒకటే ఫోన్తో. ఎందుకంటే అవసరం, ఆ అవసరం ఎవరితోనా? నాకు అవసరం ఉన్న మనిషితోనే అవసరం అవుతుంది. నాకు ఎవరైతే చేయి జాపి చేయాలనుకుంటారో ఆ మనిషిని పట్టుకుంటాను నేను. నా బిహేవియర్ అంతే, నా క్యారెక్టర్ అంతే, నేను ఉండేది నేను షూటింగ్ మాట్లాడే మనిషి. ఆ మనిషి నాకు ఇక్కడికి వచ్చి కల్వకుంట్ల కవిత గారు కొత్తగా పార్టీ స్థాపిస్తున్నారు, మనము ఆమె కోసం పనిచేయాలి, కవితక్క కోసం పనిచేయాలి తమ్మి, నువ్వేమన్నా చేయి, మన వాళ్ళని కొంచెం గ్యాదర్ చేయాలి అని చెప్తే ఏదో ఉన్నకాడికి మీటింగ్ పెట్టుకొని చేద్దామన్నా అనే మాటనే చెప్పిన నేను. ఎందుకంటే చేదోడు వాదోడు నాకు అందుబాటులో ఉంటాడు, ఏ సమస్య అయినా నేను పోగలుగుతా అన్న. నా పరిస్థితి ఇది, నన్ను నమ్ముకొని ఒకడు పరిచయం అవుతున్నాడు, నన్ను నమ్ముకొని ఒకడు ఇది చేస్తున్నాడు, నా వెనకాల నువ్వు ఉంటావా లేదన్నప్పుడు అర్ధరాత్రిలో లేచి వచ్చే మనిషి మన సీనన్న. అలాంటి మనిషి కోసం మనం ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా రేపు బాగున్నా ఇంకోసారి పార్టీలు ఏదైనా రావచ్చు, ఏదైనా పోవచ్చు, ఏదైనా నా అవసరం కోసం పనిచేసేది వేరే, మీ అవసరం కోసం పనిచేసేది ఆ నాయకుడు కావాలి. మనం ఎవరి కోసం అయితే పనిచేస్తున్నామో, ఎవరెంబడి పనిచేస్తున్నామో ఆ పనిచేసిన నాయకుడు మనతో పాటు ఉన్నాడా లేడా? ఆ నాయకుడు మనతో పాటు ఉన్నప్పుడే ఆయన ఏ జెండా మారమంటే, ఏ జెండా పట్టుకోమంటే, ఏ పార్టీలో పోమంటే పొలిగిందండి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ మనకు కావాలి, ఆ డిమాండ్ మనకు కావాలి. ఎందుకు ఎవరికో ఫోన్ చేస్తాం, ఆ టైం ఫోన్ లేపారు. ఏదో కేసులో అయితే టైం ఫోన్ చేయరు, ఏదో మండలంలో పోతే పనులు ఉంటాయి, ఫోన్ లేపారు. అప్పుడు ఏం చేయాలి? మీరు మనల్ని అంటున్నాం, అదే మీకు చెప్పాం కదా, మీకు ఇంత చెప్పినా ఏ పనులు అవ్వట్లేదు అవ్వట్లేదు అన్నప్పుడు, మరి నేను నమ్మిన మంచి కూడా నాకు మోసం చేస్తున్నప్పుడు అది ఎంత బాధ. అలాంటప్పుడు ఇలాంటి మనిషి వెంబడి పోయి మనం పార్టీని బలోపేతం చేసి కవితక్కను ఆమె అడుగులు అడుగేసి మనం ముందుకు పోయి కొంచెం టైం పట్టవచ్చు, సంవత్సరం కావచ్చు, సంవత్సరంన్నర కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు. ఇలాంటి జెండాలు పట్టుకొని కూడా మస్తుగా మోసపోయిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి మనకు సీనన్న అండ, కాబట్టి సీనన్న ఏ దారిలో అయితే నడవాలని అనుకుంటాడో అదే దారిలో మనం నడిచి జాగృతి పార్టీ జిల్లా అధ్యక్షులు రేపటి రోజు టికెట్ కూడా ఇచ్చే పొజిషన్ ఉంది. అన్నను వెనకాల ఉండి మరి తాండా తరఫున అయితే 1 సైడ్గా పనిచేస్తామని చెప్పేసి మనకు ఇక్కడ వచ్చినట్టు మా మిత్రులందరికీ, మా అన్నదమ్ములందరికీ సభముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.